హలో అందరికీ వెల్కమ్ టు రష్ కెనడా స్టోరీస్. సో మేము పడుకొని లేచాక ఫుల్గా మంచిగా ట్రెడిషనల్గా ఇద్దరం రెడీ అయ్యి బయలుదేరామన్నమాట. సో మేము కొంతసేపు హోటల్కి వెళ్ళి రెస్ట్ అయ్యి వి స్టార్టెడ్ ఆఫ్ అగైన్. సో మేము ట్రెడిషనల్ అటైర్లో వెళ్తున్నాము అండ్ గెస్ వీఆర్ గోయింగ్ ఆఫ్ కోర్స్ టు అ టెంపుల్. సో ఐల్ షో యూ అరౌండ్ ద టెంపుల్ ఇఫ్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ. నాకు తెలీదు. సో యూఎస్కి ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి వీ థాట్ వీ షుడ్ విజిట్ అ టెంపుల్. అండ్ ఇక్కడ ఫేమస్ టెంపుల్ ఒకటి ఉంది. సో వీఆర్ గోయింగ్ దేర్. సో పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్, మినీ తిరుపతి అంటారు. సో ఆ టెంపుల్ మా హోటల్ నుంచి అబౌట్ 40-41 మినిట్స్ చూపించింది. వాళ్ళ మంచి మంచి డివోషనల్ సాంగ్స్ వింటూ అయితే మేము స్టార్ట్ అయ్యాము. అండ్ దిస్ డ్రైవ్ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. నాట్ ఓన్లీ ద బ్రిడ్జెస్, లైక్ ఎవ్రీథింగ్ వాజ్ సో బ్యూటిఫుల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ట్రిప్ అంటే ఈ యొక్క జర్నీ ఫ్రమ్ హోటల్ టు ద టెంపుల్. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగుంది చూడడానికి. అండ్ ఇవన్నీ కూడా ఫుల్ గ్రీనరీ ఉందన్నమాట. ఇట్లా ప్రాపర్గా మనం తిరుపతి వెళ్తే ఎట్లయితే కొండల మీద నుంచి వెళ్తామో అదే ఫీల్ వచ్చింది. సో ఇట్ వాజ్ ఆల్ ద మోస్ట్ స్పెషల్. ప్రాపర్ ఇండియా ఫీలింగ్ వచ్చింది ఎందుకో మరి. ఇక్కడ మనకి ఇక్కడ అలిపిరి దగ్గర మెట్లు ఉంటాయి కదా, ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ కానీ ఆ రోడ్లు కానీ మొత్తము చెట్లు కొండలు అవన్నీ ఎట్లా కనిపించాయంటే నిజంగానే మేము ఇట్లా తిరుపతిలో ఉన్నామన్న ఫీల్ అయి మాత్రం డెఫినెట్గా మాకు వచ్చింది. సో మీ అందరితో కూడా నాకు డెఫినెట్గా షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ మీన్ వైల్ మేము మొత్తం అన్నమయ్య పాటలే వింటున్నాం అనమాట. సో ఇంకా బాగుండే అసలు అలా వినుకుంటూ వెళ్ళడానికి. అసలు వెదర్ పర్ఫెక్ట్ ఉండే, ఆ పాటలు వినుకుంటే అట్లా వెళ్తే చాలా బాగుండే. మీకు కూడా ఐ విష్ అట్లా పాటలు పెట్టి చూపించగలిగితే బాగుండేది, కానీ నాకు కాపీరైట్ ఇష్యూ వస్తుంది. సో అక్కడక్కడే నేను సాంగ్స్ వినిపించేలా పెట్టాను. బట్ త్రూ అవుట్ కూడా మేము మొత్తం అన్నమయ్య ఆల్బమే వింటూ ఉండే అనమాట. రీచ్ అయిపోయాము. ఇది శ్రీ వెంకటేశ్వర టెంపుల్ ఇన్ పిట్స్బర్గ్. దీన్ని మినీ తిరుపతి అని కూడా అంటారు. అండ్ చాలా బ్యూటిఫుల్గా కట్టారు. లిటరలీ కొండపైనే ఉండే. అండ్ ఇవన్నీ కూడా అడవి అనమాట, ప్రాపర్గా అన్ని చెట్లు. అండ్ లుక్ ఎట్ ద టెంపుల్, ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ అక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా ఇట్లా ఆవులు అవన్నీ చూసి భలే ఉండే అసలుకి. సో వేరే కంట్రీస్లో మనకి చెప్పులు పెట్టుకోవడానికి ఇట్లా షెల్ఫ్స్ ఉంటాయి. అండ్ కాళ్ళు కడుక్కోవడానికి కూడా కాళ్ళ లెవెల్కి ట్యాప్స్ అండ్ డ్రైయర్స్ కూడా ఉంటాయి. సో మీ కెన్ వాష్ ఆర్ లెగ్స్ అండ్ జస్ట్ డ్రైడ్ దేర్. సో వెళ్ళగానే ఫస్ట్ బొట్టు పెట్టేసుకున్నాం అనమాట. అండ్ టెంపుల్ దగ్గర ఏం షూట్ చేయడానికి లేదు. సో ప్రసాదం తీసుకున్నాం. ఎంత అద్భుతంగా ఉండేనో ప్రసాదం కూడా. అండ్ అసలు ఆ టెంపుల్ చూడండి, ఇంకా నేను మాట్లాడను, జస్ట్ మ్యూజిక్ పెట్టి వదిలేస్తా. సో యూ కెన్ లైక్ అబ్జార్బ్ ఇన్. ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు నేను చెప్పలేను అనమాట నోట్తో. ఐమ్ నాట్ ఏబుల్ టు డిస్క్రైబ్. అంత పీస్ఫుల్గా వండర్ఫుల్గా ఉండే. సో కీప్ వాచింగ్. సో ఓవరాల్ అయితే మాకు చాలా మంచిగా స్పిరిచువల్ డివైన్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్స్ వి విజిటెడ్ సో ఫార్ అని కూడా అనిపించింది. అండ్ వెదర్ బాగుండే అండ్ ఆల్మోస్ట్ సన్సెట్ టైమ్. సో ఇంకా కూడా అసలు ఎంత బాగా అనిపించిందో గుడి అంతా. ఇంకా కెమెరా న్యాయం చేయట్లేదనే చెప్పాలి, బికాస్ కళ్ళతో చూస్తే ఇంకా అద్భుతంగా అనిపించినుండే. సో మేము అట్లాగే రౌండ్గా తిరిగినాం చాలాసేపే, లైక్ మొత్తం గుడిని చూస్తూ. అండ్ అక్కడ కూర్చున్నాం కూడా చాలాసేపు. అండ్ యా వి వర్ జస్ట్ సోకింగ్ ఇన్ ఎవ్రీథింగ్. ఎంత అంటే అంత పీస్ఫుల్గా ఉండే. అండ్ చాలామంది తెలుగు వాళ్ళు విజిట్ చేశారు. సో నార్మల్గా మా దగ్గర అయితే తమిళ్ పూజారీలు ఎక్కువ ఉంటారు, కానీ ఇక్కడ తెలుగు వారే ఉండే అనమాట. అండ్ బాగా జరిగింది పూజ కూడా లక్కీగా. అండ్ ఈవినింగ్ మళ్ళీ రెస్ట్ తీసుకొని హైదరాబాద్ హౌస్కి డిన్నర్కి వెళ్ళాము. అండ్ ఇంటీరియర్స్ బాగుండే, చాలా క్యూట్గా ఉండే. తెలుగు వాళ్ళదే అనుకుంటా రెస్టారెంట్, చూస్తే అట్లా అనిపించింది. అండ్ అక్కడ అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారనమాట. యూఎస్ మొత్తం మన వాళ్ళే ఉన్నారు. అండ్ దెన్ స్టార్ట్ చేసాము. నేను మా హస్బెండ్ కూడా అదే చెప్తున్నా, పైన చాలా క్యూట్గా ఉంది కదా అని. కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అట్లాగే. అండ్ ఆర్డర్ కూడా ప్లేస్ చేసేసామన్నమాట. అండ్ వి వర్ వెయిటింగ్. సో ఆర్డర్ చేశాక క్వాంటిటీస్ చూస్తే షాక్ అయిపోయినాము. మాకు ఇక్కడ ఇంత క్వాంటిటీస్ రావు. అండ్ అక్కడ ప్రైజింగ్ కూడా తక్కువ ఉంది. ఐ మీన్ యూఎస్డి క్యాడ్ కంటే ఎక్కువే, కానీ ఎంతైనా మీకు యుఎస్లో ట్యాక్స్ పడదు. సో కెనడాలో ట్యాక్సులు చాలా ఎక్కువ.
సో కంపేర్ చేస్తే మాకు అక్కడ తక్కువ అనిపించింది. ఇక్కడ చూడండి, ఇది డీమార్ట్ అనుకునేరు, యూఎస్ఏ అనమాట. అన్నీ దొరికిపోతున్నాయి. ఆఖరికి చూడండి చాటలు కూడా దొరుకుతున్నాయి. అండ్ యు నేమ్ ఇట్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. బ్యాంగిల్స్, బొట్లు, లైక్ ఇండియన్ సర్క్ అంతా ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడే కాదు, కెనడాలో కూడా ఇప్పుడు అట్లే దొరుకుతుంది. ఎందుకంటే మన వాళ్ళు మొత్తం ఎక్కువ మంది వచ్చేసాం కదా, లైక్ ఇమిగ్రెంట్స్ ఎక్కువ ఉండేసరికి అన్ని మన స్టఫ్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఒక $10-20 డిఫరెన్స్ వస్తుందేమో, కానీ అన్నీ దొరుకుతాయి. సో దట్స్ హౌ వీ స్పెండ్ అవర్ డే 1 ఇన్ యూఎస్. అండ్ హోటల్ రాగానే ఏప్రికాట్ డిలైట్ తినేసి పడుకున్నాము. నెక్స్ట్ డే ఏం చేసామో తెలియాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.